ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మనం వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. అదే రీతిగా బైబిల్లో ఉన్న 4 విషయాలు మనం ఈ దినాన తెలుసుకోబోతుంటున్నాం. అందరూ శ్రద్ధగా వాక్యం విన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి, వినయము కలిగి, భక్తి కలిగి, దేవుని సన్నిధిలోని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని సెలవిచ్చిన రీతిగా మనందరము కూడా జ్ఞానముతోనూ వివేకముతోనూ కలిగి ఉండాలని మనం చేర్చుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసుకున్నట్లయితే మొదటి మాట ఏంటంటే వెతుకుట. ఫస్ట్ది వెతుకుట, రెండోది జీవించుట, మూడోది దర్శించుట, నాలుగోది బోధించుట. నేను 4 విషయాలు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. మరి దైవ సేవకులు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి కొద్దిగా రెండు మాటల్లో నేను చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ది ఏంటిది? వెతుకుట, రెండోది జీవించుట, మూడోది దర్శించుట, నాలుగోది బోధించుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుచూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటిదంటే వెతకాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడో చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల, అవునా? ఏమంటున్నాడు? మీరు నన్ను వెతికిన ఎడల. మనము ఎంతమంది దేవుని వెతుకుతున్న ఈ సమయంలో నిజంగా హృదయపూర్వకంగా మన మనసు మీద చెయ్యేసుకుని నేను యేసు ప్రభుని వెతుకుచున్నాను, నేను తండ్రిని వెతుకుచున్నాను అని ఒక్కసారి మీరు పరిశీలన చేసుకునండి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో, ఎలాగంట? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నన్ను ఆరాధించుడి అని మరి మత్తయి సువార్తలో దేవుని మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకు చెప్తుంటున్నాను. ఏమని సెలవిస్తుంటున్నానంటే, ఒక 100 రూపాయలే కాదు, మన పిల్లలు చూడండి. ఇప్పుడు నా గిఫ్ట్ గాడు బయటికి వెళ్తే ఎంత తిరుగుతూ ఉంటున్నాను. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు అని ప్రయాసపడుతూ మన మైండ్ అంతా ఎక్కడుంటుంది? ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. అయ్యో ఎక్కడున్నాడా అని, బయట ఉన్నాడా, అటు ఇటు చూస్తూ మన మైండ్ కూడా ఆ బాబు మీదే ఉంటుంది, నా మైండ్ అంతా. కానీ యేసయ్య మీద లేదు. అదే మనం యేసయ్య మీద పెట్టామంటే మన మైండ్, మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయం కూడా సమస్తం ఆయన మీద పెట్టినప్పుడు ఏమవుతాడు? మనకి దొరుకుతాడు. హల్లెలూయా! వెతికిన వారికే దొరుకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు కదా, వెతికిన వారికి దొరుకుతాడు. మనం ఎప్పుడైతే యేసయ్యని వెతుకుతామో యేసయ్య మనకి దొరుకుతాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను, ఎలాగంట? పూర్ణ మనసుతో నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను. చాలామంది అంటారు, అమ్మ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ఏమీ ప్రయోజనము లేదు అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలుగా మీరు ప్రార్థన చేసినా మీ కుటుంబంలో, మీ జీవితంలో మేలులు జరగలేదు అంటే కనుక మన ప్రార్థన యథార్థత లేదు, మన ఆలోచనలు సరిగ్గా లేవు, మన తలంపులు సరిగ్గా లేవు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, పూర్ణ మనసుతో నన్ను వెతకాలి. ఏమంటున్నాడు దేవుని వాక్యం? పూర్ణ మనసుతో నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం
12వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. మొదటిగా మనం ఏం చూసాము? ఆయనను పూర్ణ మనసుతో వెతకాలి, అవునా? రెండోది వచ్చేసరికి అలా ఏ విధంగా చేయాలి అంటే ప్రార్థన ద్వారా. దేని ద్వారా? ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతకాలి. యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకు చేస్తుంటున్నాడు? అయ్యో నేను సిలువ వేయబడిపోతున్నాను అని ప్రార్థన చేస్తున్నాడా? లేదు. దేవుడు చెప్పిన ప్రతి పని కూడా చేస్తూ సమాప్తమయ్యేంత వరకు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. కనుక ఇదిగో ప్రభా, నేను చేసే పని ముగించబోతున్నాను కనుక నా ప్రార్థన నువ్వు ఆలకించు అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. కొండ ప్రార్థన చూడండి, 5వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో కూడా ఏమని సెలవిస్తుంటున్నాడు చూడండి. ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యానికి వెళ్ళి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని వెతకాలంటే ఎక్కడికి వెళ్తాము? అమ్మో పెద్ద పెద్ద సంఘాలకి వెళ్తాము. పెద్ద పెద్ద జనాలు, అమ్మో ఇంతమంది జనాలు, వేల మంది, లక్షల మంది సంఖ్యలో ఉన్న దగ్గరికి వెళ్తే అమ్మయ్య ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాను అని గొప్పలు చెప్పుకుంటామే తప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడా, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఎవరి ద్వారా మాట్లాడుతుంటున్నాడా అని ఎవరు కూడా గ్రహించలేక పోతుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 నా నామమున కూడి నన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటారని సెలవిచ్చిన తండ్రి, మీరు మాత్రం ఎక్కడ చూస్తున్నారు? వ్యర్థమైన వాటి వైపు మనసు పెట్టి ఈ లోక భోగముల వైపు చూస్తూ ఆ సన్నిధికి వెళ్తున్నారే తప్ప నా దగ్గరికి ఎవరు కూడా రావటం లేదు అని మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థన చేయడానికి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి కొండ మధ్యలో పైకెక్కాడంట. కొండ మధ్యలో పైకెక్కి ప్రార్థన చేస్తున్న రాత్రంతా గడిపాడంట దేవుని సన్నిధిలో. ప్రభువా, రేపటి దినాన ఏంటి నా పరిస్థితి? ఇదిగో నేను సెలవు వేయబడిపోచుంటున్నాను కనుక నాకు నువ్వు ఉండు, నువ్వు నాతో మాట్లాడని దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ గుడారాల పండుగకి 4 దినాలు వస్తున్నాము, పోతున్నాము, ఏదో వాక్యం వింటున్నాము, వెళ్తున్నామే తప్ప ఈ దినాన నువ్వు నన్ను దర్శించు, ఈ దినాన నువ్వు నాతో మాట్లాడు, నా హృదయాన్ని తెరువు, నన్ను దర్శించు ప్రభు అని ఎవరైనా హృదయపూర్వకంగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వస్తున్నారా? ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారే ప్రార్థన చేస్తున్నారు. మరి అంతటి తండ్రి మా ప్రార్థన చేస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతుంటున్నాము? ఏదో అమ్మ టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది, వెళ్ళిపోవాలని పరుగులు తీస్తున్నామే. ఒక్క 10 నిమిషాలు మనం కూర్చొని ప్రార్థన చేసి, దేవా నీ సన్నిధికి నేను వెళ్తున్నాను కదా, నువ్వు నాతో మాట్లాడవా, నన్ను దర్శించు తండ్రి అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను దర్శించడా? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు వాక్యం ద్వారా. ఏమని చూడండి, ప్రార్థన ద్వారా వెతకాలి, రెండోది వాక్యము ద్వారా. దావీదు కీర్తన 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి, దావీదు కీర్తన 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు. ఏం ధ్యానించాలంట? దివారాత్రములు ధర్మశాస్త్రంని ధ్యానించాలంటున్నాడు. మొదటగా వెతికేటప్పుడు ఎలాగుండాలంట? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనము దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మనం ఏం చెప్పుకున్నాం? వెతకాలి. వెతకాలి అంటే ఏమేం చేయాలి? ప్రార్థన ద్వారా వెతకాలి. రెండోది వాక్యము ద్వారా. వాక్యం ఏం చేయాలంట? ప్రతి దివారాత్రంలో ధ్యానించాలంట. మనం ఎంతసేపు కూర్చుంటాం బైబిల్ చదవడానికి? 1 గంట 2 గంటలు చదివేసామంట. అమ్మో ఈరోజు దినమంతా నేను బైబిల్ చదువుతున్నామే కానీ దాన్ని నెమరు వేసుకుంటున్నామా? దానిలో ఉన్న గూఢమైన సంగతులు మనకు అర్థమవుతున్నాయా?
అది ఏ విధంగా చదువుతున్నామో, ఏ విధంగా మనం దాన్ని ధ్యానిస్తున్నామో ఒక్కసారి మనం ఆ తండ్రిని అడుగుదామా అని మీలో మీరు హృదయపూర్వకంగా మరి దేవుని సన్నిధిలో అడుగుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దివారాత్రములు ఉదయం పగలు సాయంత్రం ఏ సమయము కాకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ వాక్యాన్ని కూడా చదువుతూ ఉంటున్నాడు. ఇక్కడ మొదటగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ద్వారా మొదటగా మనం ఏం చూస్తున్నాం, వెతుకుట వలన ఎలాగ వెతకాలంట, వాక్యం ద్వారా వెతకాలి. రెండోది ప్రార్థన ద్వారా వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఈ దేవుడు 2 మాటలు దేవుడికి తెలియపరిచి ఉన్నాడు. రెండో మాట మనం చూసుకున్నట్లయితే ఏంటిది అది జీవించుట. చూసుకున్నట్లయితే ఎజ్రా 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇశ్రాయేలును దాని కట్టడాలను విధులను నేర్పుచుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. ఎజ్రా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. జీవించుట, ఏ రకంగా మనము జీవించాలి, ఏ దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, నడుచుకోవాలి అనేది ఇక్కడ లేఖన భాగ్యం మనకు తెలియపరుస్తుంటుంది. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, బైబిల్ చదివేటప్పుడు ఏం చేయాలంట, పరిశోధించాలంట కదా. మనం ఏదన్నా వస్తువు కొనేటప్పుడు అన్ని విధాలుగా చూస్తూ ఉంటాం. ఈ చీర బాగుందా, లేకపోతే ఎక్కడ డ్యామేజ్ అయిందా, ఎక్కడన్నా దారాలు వచ్చేసినాయా, లేకపోతే ఎలాగుంది ఏంటి, అన్ని విధాలుగా మనము పరిశీలన చేస్తూ ఉంటాం కదా. అన్ని విధాలుగా పరిశీలన చేసి 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 అమ్మయ్య ఇది బాగుంది అంటే మనం అప్పుడు దాన్ని కొనగలుగుతున్నాం. అదే రీతిగా బైబిల్ గ్రంథాన్ని కూడా మనము చదవాలి. ఎప్పుడైతే చదివి నెమరు వేసుకుంటామో ఆ నెమరు వేసుకునేటప్పుడు దేవుడు వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోవాలంట. దేని ద్వారా నడుచుకోవాలంట, ధర్మశాస్త్రము ద్వారా మనము నడుచుకోవాలి. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి అని కొంతమందికి డౌట్లు ఉండొచ్చు కదా. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన విధులు సమస్తము కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో వాటి ద్వారా మనము జీవించగలుగుతూ ఉంటాము. హల్లెలూయా. ఇక్కడ రెండోది చూసుకున్నట్లయితే రోమా 12:2 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రోమిల అపోస్తుడైన రోమిలకు రాసిన పత్రిక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని సెలవిస్తుంటున్నాడు చూడండి, దేవుని చిత్తమేదో మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం లేకుండా మనం ఏది చెయ్యలేం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన చిత్తం ఏంటో మనం గుర్తెరగాలి. మొదటగా ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం ప్రార్థన చేయాలి. ప్రభా నీ చిత్తం ఏమైనదో నేను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు దేవాది దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు మా తండ్రి, మా దేవ, నీవు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, నేను ఏ విధంగా వెతకాలో, వెతికిన తర్వాత ఏ విధంగా నేను జీవించాలో, జీవించిన తర్వాత నేను ఏ విధంగా నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం
తండ్రి నీకే వందనాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. నీ అభిషేకంతో మమ్మల్ని నింపబోతున్నందుకు వందనాలు, మమ్మల్ని దర్శించబోతున్నందుకు మీకు వందనాలు, నీ దాసుల ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపంలో నజడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుని ఉంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం. అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి
దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉంది. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడ వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూట్లాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతాలపై సువార్త అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ప్రభు పని చేయండి. మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. సాతాను తంత్రములు ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆయనకు ఇచ్చిన అనుభవాలు, సాతానుతో పోరాడం, ఆ పోరాటంలో వచ్చిన విజయం, సాతాను యొక్క తలంతటిని కూడా మన చేతికి అప్పగిస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునుగాక. గొప్ప బుక్కు ఇది, ఎక్కడ దొరకదు. ఇది ఆత్మతో రాయబడిన అనుభవాలతో మా నాన్నగారు కృపావరం గారు రాసిన ఈ బుక్కు. ఇది ఇంచుమించు 18 సంవత్సరాలు మూలబడి ఉంది. 18 సంవత్సరాల నుంచి దీన్ని ఓపెన్ చేయకుండా, ప్రింట్ చేయకుండా అట్లాగే ఉంది. దేవుడు ఈ సంవత్సరం కృప చూపించాడు. ఇది మన సంఘానికి, మనందరికి ఇవ్వడానికి కృప చూపించాడు. దేవుని స్తుతి కలుగునుగాక. ఇది ప్రార్థన పూర్వకంగా చదవండి. దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని, వాడిని తలకాయ మీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. తొక్కండి. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇది కూడా అమ్మగారు చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేద్దాం. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ నామము యొక్క సాతాను తంత్రములను బుక్కును ఓపెన్ చేస్తున్నాను. ఈ బంధకాలు తెంచబడును గాక. హల్లెలూయా. అయ్యగారు దీన్ని ఓపెన్ చేయ ఇక్కడ అయ్యకూడదు. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ పేట సాతాను తంత్రములు ఓపెన్ చేస్తున్నాం. చప్పటి ప్రభునాం కనపరుస్తాం. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, అయ్యా, నువ్వు కుమారుడు రాసిన ఈ యొక్క సాతాను తంత్రములు, ఆయన జీవితంలో సాతానుతో పోరాడి చెయ్యి జీవితాన్ని ఏ విధంగా ఇచ్చావో వాటన్నిటిని కూడా వెలుగుదూత కార్యాలు, సాతాను కార్యాలు అవన్నీ కూడా దీంట్లో పొందుపరిచావు ప్రభువా. వాటన్నిటి మీద విజయం ఏ విధంగా పొందుకోవాలో దీంట్లో రాసి ఇచ్చినందుకు వందనాలు. నీ కుమారుడికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వందనాలు. తన అనుభవాల్లో జరిగిన సత్యమంతా కూడా దీంట్లో పొందుపరచబడి రాసిచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. బోలో యేసు రాజుకి, రాజు రాజుకు, ప్రభుల ప్రభుకు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నిలయము, పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి సాతాను తంత్రములు అనే ఈ బుక్ను ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క బుక్ ప్రతి ఒక్క ఇంటిలో ఉండటం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ప్రతి విశ్వాసి, ప్రతి ప్రార్థనాపరుడు, ప్రతి యవన బిడ్డ, ప్రతి సేవకుడు కూడా చదవవలసిన అద్భుతమైన బుక్ ఇది. ఇది మా నాన్నగారు డాక్టర్ రెవరెండ్ పి. కృపావరం గారు రాసిన అద్భుతమైన బుక్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ప్రింట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. కనుక ఈ బుక్ కొరకు నేడే సంప్రదించండి. ఈ బుక్ ఎంతో విలువైనది. ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. సాతానుపై విజయం, వాని కుయుక్తులు, వాని పనులు ఏ విధంగా ఉంటాయో, వాటి నుండి ఏ విధంగా మనం విజయం పొందాలో వాటన్నిటినీ దేవుడు ఈ బుక్లో పొందపరిచాడు. మీరు ఈ బుక్ చదివితే సాతాను యొక్క తలను మీరు చితకవచ్చు. అంతేకాకుండా వాడి తల మీ చేతిలో ఉంటుంది, మీకు విజయం ప్రవహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుక్ మీకు కావాల్సి వస్తే, ఈ బుక్ మీకు కావాలనుకుంటే నేడే ఈ పరిచర్యకు స్పాన్సర్ చేస్తున్న, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ బుక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక నేడే ఈ యొక్క పరిచర్యకు మీ వంతు ఆర్థిక సహకారం అందించి ఈ సాతాను తంత్రములు అనే బుక్ను ఉచితంగా పొందండి. దైవాశీర్వాదాలు పొందండి. ఈ యొక్క బుక్ ద్వారా మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఈ సాతానుపై విజయం పొందడానికి గొప్ప అవకాశం ఉంది. కనుక ఈ బుక్ నేడే మీరు సొంతం చేసుకోండి. ఈ పరిచర్యకు దేవుడు మీకు అనుగ్రహించబడింది ప్రోత్సాహం అందించి ఈ యొక్క బుక్ను ఉచితంగా పొంది చదివి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 810-6251-809. మరొకసారి 810-6251-809. మరొక నెంబర్ 8801301572. మరొకసారి 8801301572. మా అడ్రస్ పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.